బీఆర్ఎస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో అడ్డు అదుపు లేకుండా వ్యవహరించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను కష్టకాలం మొదలైందా? కేసుల భయంతో ఇప్పుడు వీరు ఉనికిపోతున్నారా? అందుకే ఈ మాజీ ఎమ్మెల్యేలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారా? త్వరలోనే ఈ ఇద్దరు నేతలు అరెస్ట్ కావడం ఖాయమేనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బీఆర్ఎస్ పవర్లో ఉండగా నిజామాబాద్ జిల్లాలో నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు నేతలు అతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరే మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్. ఆది నుంచి ఆ ఇద్దరి ట్రాక్ రికార్డు కాంట్రవర్షియల్గానే ఉండటం గమనార్హం. అయినా బీఆర్ఎస్ హైకమాండ్ ఎందుకనో వీరి విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించింది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే జీవన్ రెడ్డి, షకీల్ అరెస్టు తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలే ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణుల్లో కేసులు, బెయిల్లు, కోర్టులు, పిటిషన్లు ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ అగ్రనాయకులైన కేటీఆర్ అరెస్టు తప్పదంటూ ప్రభుత్వ పెద్దలు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు జీవితాన్ని గడిపి బెయిల్పై బయటకు వచ్చారు. ఈ తరుణంలో ఇక కవిత శిష్యులుగా పేరుపడ్డ జీవన్ రెడ్డి, షకీల్ వంతు వచ్చిందన్న ప్రచారము జరుగుతోంది. జీవన్ రెడ్డి, షకీల్ ఇద్దరిపై కేసులున్నాయి. ఆ కేసులు ఇప్పుడు వీరిని వణికిస్తున్నాయట. కవితకు శిష్యుడిగా పేరుపడ్డ షకీల్ 10 ఏళ్ల పాటు బోధనలో చక్రం తిప్పారు. అయిన దానికి కాని దానికి ప్రతి ఇష్యూలో ఆయన తలదూర్చినట్లు తెలుస్తోంది. ఇక సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు షకీల్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా నమోదైంది. ఈ కేసులో ఆయన ఆస్తులు అటాచ్ చేసుకునే అవకాశం ఉందట. ఇప్పటికే షకీల్ పరారీలో ఉన్నారని కూడా తెలుస్తోంది. సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారని 2024 ఫిబ్రవరిలో ఆయనపై కోటగిరి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ జరగకముందే షకీల్ దుబాయ్కి వెళ్లిపోయారట. దీనికి తోడు కొడుకు రాహేల్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హిట్ అండ్ రన్ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు కూడా వెలువెత్తాయి. ఇవన్నీ షకీల్కు ఇబ్బందులు తెచ్చే పరిణామాలే. అందుకే ఆయన అరెస్టు కావడం ఖాయమన్న ప్రచారము జరుగుతోంది. ఇక ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వివాదాస్పద నాయకుడిగా ముద్రపడ్డారు. జీవన్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శిష్యుడిగానే చెబుతూ ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ వల్లే ఆయన 10 ఏళ్ల పాటు చక్రం తిప్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూ ఆక్రమణలకు సంబంధించి కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. జీవన్ రెడ్డి తల్లి, భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని జీవన్ రెడ్డి ఆక్రమించారని కేసు పెట్టాడు. తాను నిర్మించిన ఫంక్షన్ హాలుకు కూల్చివేశారని, తనను ఆయుధాలతో బెదిరించారని కూడా పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం మారిన తరువాత ఆరుమూరులో జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ను సైతం అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బకాయిలు పడి చెల్లించడం లేదని విద్యుత్ తదితర శాఖల అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న బీఆర్ఎస్ నేతలు అక్రమ దందాలకు పాల్పడటం తీవ్ర విమర్శల పాలవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేసినా నడుస్తుందిలే అన్నట్లు కొందరు నాయకులు వ్యవహరించారు. నాటి ప్రభుత్వ పెద్దలు అండ చూసుకొని రెచ్చిపోయారు. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. దాంతో గతంలో చేసిన తప్పులు గులాబీ నేతలు వెంటాడుతున్నాయి. అటు షకీల్ అయినా, ఇటు జీవన్ రెడ్డి అయినా ఇద్దరిది అదే లొల్లి. మొత్తానికి ఇద్దరు అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అండర్ గ్రౌండ్లో ఉన్నారని కూడా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే షకీల్, జీవన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.